హలో గైస్! నా నుంచి బెస్ట్ మూవీస్ అలాగే వెబ్ సీరీస్ అయితే మీకు సజెస్ట్ చేస్తున్నాను. కాకపోతే మీ నుంచి సపోర్ట్ అయితే రావడం లేదు. సో, మీ నుంచి ప్రాపర్‌గా సపోర్ట్ వస్తే మాత్రం ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నాకైతే కొద్దిగా బూస్టప్ అవుద్ది. సో, మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వీడియోకి లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ మూవీ పేరు 'ఫైర్'. దీప మేత దర్శకత్వం వహించిన ఈ మూవీలో సబనా ఆజ్మీ అలాగే నందిత దాస్ అయితే నటించారు. ఇకపోతే స్వలంగ సంపర్క సంబంధాన్ని స్పష్టంగా చూపించిన మొదటి బాలీవుడ్ మూవీ అయితే 'ఫైర్'. తోటికోడలు లెస్బియన్ సంబంధాన్ని పెట్టుకొని తమ భర్తను ఎదుర్కొనే సన్నివేశాలతో అయితే ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ ప్రెజెంట్ యూట్యూబ్‌లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో, లెస్బియన్‌గా మారే తోటికోడలు ఏకాంతంగా సన్నివేశాలు దుమారం రావడంతో ఈ మూవీని ఇండియాలో అయితే బ్యాన్ చేశారు. సో, మూవీ యొక్క స్టోరీ ఏంటో మనం తెలుసుకుందాం పదండి. సీత, జితిన్ పెళ్లి చేసుకొని హనీమూన్‌కి వెళ్తారు. సీత సంతోషంగా ఉండగా జితిన్ మాత్రం ఏదో పోగొట్టుకున్న వాడిలా ఉంటాడు. అది గమనించిన సీత నేనంటే నీకిష్టం లేదని అడుగుతుంది. పెళ్లి జరిగింది ఇప్పుడే కాబట్టి అంటూ దాటవేశాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన జితిన్ తన గర్ల్ ఫ్రెండ్‌తో బిజీగా ఉంటాడు. ఇకపోతే భార్యను కేవలం కూరగాయలు తీసుకోవడానికి మాత్రమే వాడుకుంటాడు. వీరుండే ఇంట్లోనే జితిన్ అన్న అశోక్, అతని భార్య రాధ కూడా ఉంటారు. అయితే అశోక్ ఒక స్వామీజీ మాయలో పడిపోతాడు. ఆ స్వామీజీ పిల్లలు పుట్టేంత వరకు మాత్రమే ఏకాంతంగా గడపాలని, ఆ తర్వాత దైవ సన్నిధికి రావాలని చెప్తారు. స్వామీజీ మాటలు విన్న అశోక్ భార్యతో దూరంగా ఉండిపోతాడు. భార్యకి మాత్రం ఒంటరిగా ఉండలేక సతమతమవుతుంటుంది. మరోవైపు జితిన్ కూడా భార్యను సరిగ్గా పట్టించుకోవడంతో సీత, రాధ ఒకరినొకరు దగ్గరవుతారు. వీరిద్దరు తమ బోట్లు తీసుకుంటూ హ్యాపీగా ఉంటారు. సో, ఇంట్లో ఉండే పనివాడు బ్లూ ఫిల్మ్స్ చూస్తూ స్వయం తృప్తి పొందుతూ ఉంటాడు. అది చూసిన రాధ అతను మందలిస్తుంది. ఇకపోతే ఆమె మీద కోపం పెంచుకున్న పనివాడు సీత, రాధ ఏకంగా గడిపే సన్నివేశం చూసి అశోక్ చెప్తాడు. అప్పుడు వారిద్దరి దగ్గరికి వెళ్ళిన అశోక్ అయితే అప్పటికే వారిద్దరూ మట్ట లేకుండా ఉండడం చూసి ఇలా చేయడం తప్పంటూ భార్యకి చెప్తారు. నేను తప్పు చేయలేదని మేమిద్దరం ప్రేమించుకుంటాం అంటూ రాధ అయితే ధైర్యం చెప్తుంది. మేమిద్దరం బయటికి వెళ్ళి హ్యాపీగా బతుకుతామంటూ వెళ్ళిపోవడానికి సిద్ధమవుతారు. అయితే మీ కోరికలు కావాలనుకుంటే నేను చేస్తానంటూ అశోక్ రెచ్చిపోతాడు. ఈ క్రమంలో రాధ చీరకు నిప్పంటించుకుంటుంది. ఇది చూసి ఆమె కాపాడుకుంటూ భర్త సైలెంట్‌గా ఉండిపోతాడు. చివరకు సీత, రాధ ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతారు. మంటలో చిక్కుకున్న రాధ ఏమవుతుంది అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ రొమాంటిక్ మూవీని తప్పకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. You will next please like and subscribe my channel. Thank you for watching.